గమనించాలి, దేవుని యొక్క ప్రేమ ఎంత శ్రేష్టమైనదో దేవుని యొక్క కోపము అంత భయంకరమైనది. అంతే కదండి. దేవుని ప్రేమ ఎంతో శ్రేష్టమైనది, దేవుని ప్రేమ ఎంతో గొప్పది, దేవుని ప్రేమ ఎంతో ఉన్నతమైనది. దేవుని ప్రేమను వివరించాలంటే రోజులు చాలవు, నెలలు చాలవు, సంవత్సరాలు చాలవండి, గ్రంథాలు కూడా సరిపోవు. అంత ఉన్నతమైనది దేవుని యొక్క ప్రేమ. అదే ప్రకారంగా దేవుని కోపం కూడా అంత భయంకరమైనదండి. దేవుని కోపమును వివరించాలంటే ఎంతో భయం కలుగుతుంది. అంత భయంకరమైనది దేవుని యొక్క కోపం. ఒకసారి ఆలోచన చేద్దామండి. మనము దేవుని యొక్క ప్రేమను పొందేవారుగా ఉన్నామా, లేదా దేవుని యొక్క కోపమును పొందేవారుగా ఉన్నామా? ఒకసారి పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం. ఇంతకీ దేవుని ప్రేమ ఎవరికి దొరుకుతుంది? దేవుని కోపం ఎవరికి దొరుకుతుంది? దేవుని ప్రేమ అందరికీ దొరుకుతుందండి. భూమిపై మానవుడిగా జీవిస్తున్న వారికి, సమస్త జీవరాశులకు దేవుని ప్రేమ దొరుకుతుంది. అయితే దేవుని కోపము కొందరికి మాత్రమే దొరుకుతుంది. ఎవరు వారు? దేవుని కోపమును పొందుకునేవారు ఎవరు? దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా, ఎన్నిసార్లు గద్దిస్తున్నా, ఎన్నిసార్లు మాట్లాడుతున్నా సరే, ఎవరైతే తమ జీవితాన్ని మార్చుకోకుండా, తమ జీవితాన్ని సరిచేసుకోకుండా పాపములోనే జీవిస్తారో వారు దేవుని కోపమును పొందుకుంటారు. ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుని ప్రేమను పొందేవారుగానే జీవిద్దాం. దేవుని కోపమును పొందకుండా మన జీవితాన్ని జాగ్రత్త చేసుకుందాం. రేపటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యు.